గ్రేటర్ను నయా కల్చర్ అలుముకుంటుంది. కోలివింగ్ హాస్టళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మీకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయితో కలిసి ఉండవచ్చు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ నిర్వాహకులు సైతం ప్రచారం చేసుకుంటూ మరి ఈ విష సంస్కృతిని పెంచుతా ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి నెలకు 25,000 నుంచి 40,000 వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. అలా లక్షల కొద్దీ సంపాదిస్తూ ఉన్నారు. అయితే హాస్టళ్లలో అసలేం జరుగుతుంది అన్నదానిపైన అయితే కనీస దృష్టి కూడా పెట్టడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ధోరణులపైన ఫ్యామిలీ కౌన్సిలర్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిణామాలు మనుషుల్లో నైతిక విలువల పతనానికి కారణమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దాంతోపాటు శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నదని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక విశ్వనగరంలో వృద్ధి చెందుతున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. వీటిలో తెలంగాణకు చెందినటువంటి వారితో పాటు వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి యువతీ యువకులు పనిచేస్తూ ఉన్నారు. ఓ అంచనా ప్రకారం ఒక్క సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి సంస్థల్లోనే ఒక్కో షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి వారి సంఖ్య 1,50,000కు పైమాటే. ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి ఉద్యోగం చేయడానికి ఇక్కడకు వచ్చేవారు గతంలో బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్, వర్క్ ఉమెన్, మెన్ హాస్టళ్లలో ఉండేవారు. ఇవి నచ్చని పక్షంలో ఇక పేయింగ్ గెస్టులుగా ఎవరో ఒకరి ఇంట్లో ఆశ్రయం తీసుకునేవారు. అయితే బాయ్స్, గర్ల్స్, వర్కింగ్ ఉమెన్స్, ఇక మెన్ హాస్టళ్లలో నిర్వహణలో చాలా లాభాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం కావడంతో మరిక వాటి ఓనర్స్ అయితే మరిక ఏదైతే ఖచ్చితంగా కోలివింగ్ హాస్టళ్లకు వైపు మొగ్గు చూపడం స్టార్ట్ చేశారు. అయితే నిర్వాహకుల్లో కొందరు కొత్త సంస్కృతికి ఈ విధంగా తెరలేపుతూ ఉన్నారు. అవే కోలివింగ్ హాస్టళ్లు. అయితే వీటిల్లో యువతీ యువకులు తమకు నచ్చిన వారితో ఒకే గదిలో ఉండవచ్చు. ఇక వీరిని ఆకర్షించడానికి 24 గంటలు ఇంటర్నెట్, లాండ్రీ, ఇక ఏదైతే డాక్టర్ ఆన్ కాల్, లగ్జరీ గదులను సమకూరుస్తూ ఉన్నారు. కల్పించే సౌకర్యాలను బట్టి నెలకు 25,000 నుంచి 40,000 వరకు కూడా నిర్వాహకులు తమ దగ్గర నుంచి ఇక దండుకుంటూ ఉన్నారు. గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే కోలివింగ్ హాస్టళ్ల నిర్వాహకులు ఇక పోలీసుల నుంచి కూడా ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతూ ఉండటం. గతంలో మాదాపూర్లోని ఒక కోలివింగ్ హాస్టల్ నిర్వాహకుడు డిఎస్పీ స్థాయి అధికారి తన భాగస్వామి అని చెప్పి మరీ హాస్టల్ నడపడం గమనార్హం. ఇలా పుట్టుకొస్తున్నటువంటి కోలివింగ్ హాస్టళ్లలో ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు చేయడానికి ఇక్కడికి వచ్చిన వారే అధికంగా ఉంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నా కూడా వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇలా కోలివింగ్ హాస్టళ్లలో చేరుతున్నటువంటి వారు నచ్చినన్ని రోజులు నచ్చిన వ్యక్తితో కలిసి ఉండటం, ఇక మరి లేని పక్షంలో రూమ్మేట్ను మార్చుకోవడం చేస్తూ ఉన్నారు. ఇలాంటి హాస్టళ్లు ఎక్కువగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్ ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. పోలీసు లెక్కల ప్రకారమే ఒక్క మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 108 కోలివింగ్ హాస్టళ్లు నడుస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ కోలివింగ్ హాస్టళ్లలో అసలేం జరుగుతుందో అన్న దానిపైన మాత్రం ఇక ఏమాత్రం కూడా నిఘా లేకపోవడం. హాస్టళ్ల నిర్వాహకులు నెల నెల రావాల్సినటువంటి డబ్బు వస్తుందా లేదా అన్న లెక్కలు మాత్రమే చూసుకుంటున్నారు. ఇక పోలీసుల నిఘా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడితేనే తాము ఇలాంటి హాస్టళ్లకు వెళ్తుంటామని చెప్తున్నారు. వీటిల్లో ఉండేవారంతా కూడా మేజర్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాము వెళ్ళి తనిఖీలు చేసినా మా ఇష్టంతోనే కలిసి ఉంటున్నామన్న సమాధానాలు వస్తూ ఉంటున్నాయని కూడా వారు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయగలం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే కోలివింగ్ హాస్టళ్ల నిర్వాహకుల నుంచి ప్రతి నెలా కూడా ఆయా పోలీస్ స్టేషన్లకు మామూలు అందుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే పోలీసులు వాటి గురించి పట్టించుకోరన్న విమర్శలు సైతం వినిపిస్తూ ఉన్నాయి. ఇక పెరుగుతున్నటువంటి కోలింగ్ హాస్టళ్ల కల్చర్ ఖచ్చితంగా మనుషుల్లో నైతిక విలువల పతనానికి కారణమవుతుందని చెప్పేసి ఫ్యామిలీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఫ్యామిలీ కౌన్సిలర్ సునీత కూడా ఆమె కూడా తెలియజేశారు.
కుటుంబ సభ్యుల అజమాయిషి ఉండగానే ఎంతోమంది తప్పుడు దారులు పడుతూ ఉన్నారని చెప్పేసి కూడా కొన్నిసార్లు అయితే ఘోరమైనటువంటి నేరాలకు సైతం పాల్పడుతున్నారని చెప్పేసి ఆమె తెలియజేశారు. ఈ కోలివింగ్ హాస్టళ్లలో ఉండేవారిలో అధిక శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అని చెప్పుకొచ్చారు. తమను అడిగేవారు లేకపోవడం, ఆర్థిక స్వాతంత్రం ఉండటంతో నచ్చింది చేసుకుంటూ పోతూ ఉన్నారని చెప్పేసి కూడా వెల్లడించారు. కోలివింగ్ హాస్టళ్ల వద్ద ఉండే ఫ్యామిలీలు యువతీ యువకుల తీరు పట్ల తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కోలివింగ్ హాస్టళ్లపైన అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలివింగ్ హాస్టళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. యువకుడి వేధింపులు తట్టుకోలేని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఎలైట్ కో లివింగ్ హాస్టల్లో సాయి కుమార్, దుర్గా కలిసి ఉంటున్నారు. సాయి కుమార్ గొడవల కారణంగా అతని వేధింపులు భరించలేక దుర్గా ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నానక్రామ్గూడలో జాబ్ చేస్తున్నటువంటి దుర్గా సాయి కుమార్తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటుంది. అయితే దుర్గపైన అనుమానం పెంచుకున్నటువంటి సాయి కుమార్ ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆమె వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సాయి కుమార్ తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేకపోయిన దుర్గా ఇలా ఎందుకు చేస్తున్నావని చెప్పేసి అతడిని నిలదీసింది. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి కోలివింగ్ హాస్టల్ టెర్రస్ పైకి వెళ్ళినట్టుగా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత దానిపై నుంచి సాయి కుమార్ ఒక్కడే తిరిగి కిందకి వచ్చినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఆ వెంటనే 5 అంతస్తుల పైనుంచి దుర్గా కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ వ్యవహారం పైన కోలివింగ్ హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే దుర్గా చనిపోయి ఉంది. ఈ క్రమంలోనే దుర్గా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దుర్గా మామ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా సాయి కుమార్పై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాయి కుమార్ వేధింపులై దుర్గా ఆత్మహత్యకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.